రాముడు వెళ్లిపోయారు. కాని రామనామాన్ని కాపాడేందుకు మాత్రం హనుమంతుడు నేటికీ భూమిపై ఉన్నారు. శ్రీరాముడు ఈ లోకం నుంచి వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. కాని యమధర్మరాజు అయోధ్యలో అడుగుపెట్టలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఒక అపార శక్తి గస్తీ కాస్తోంది. ఆ శక్తి హనుమంతుడు. హనుమ అనేకసార్లు యముడిని ఎదిరించి వెనక్కి పంపించాడు. అప్పుడు రాముడు ఒక దివ్య లీల ఆడారు. తన ఉంగరం ప్యాలెస్ నేలపై ఉన్న చిన్న రంధ్రంలో పడిపోయిందని చెప్పారు. హనుమ దాన్ని తప్పకుండా వెతికి తీసుకురావాలి అని ఆజ్ఞాపించారు. వెంటనే హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఆ రంధ్రంలోకి ప్రవేశించాడు. అది రంధ్రం కాదు, నేరుగా నాగలోకానికి వెళ్లే దారి. అక్కడ వాసుకి నాగరాజు ఒక అద్భుతమైన దృశ్యం చూపించాడు. ఉంగరాల కొండ, అసంఖ్యాకంగా మెరిసే బంగారు ఉంగరాలు. వాసుకి ఇలా వివరించారు: ప్రతి యుగంలో రాముడు అవతరిస్తారు. ప్రతిసారి ఆయన ఉంగరం పోతుంది. దాన్ని వెతకడానికి ప్రతిసారి ఒక వానరం వస్తాడు. ఇవన్నీ గత కల్పాలలో శ్రీరాముని ఉంగరం. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, రాముడు తన శాశ్వత ధామానికి చేరేందుకు పన్నిన దైవ లీల అని. హనుమ తిరిగి వచ్చేసరికి రాముడు తన వైకుంఠానికి చేరిపోయారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.